నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ప్రభుత్వ సేవలో అంకిత భావంతో ప్రభుత్వానికి, ప్రజలకు, సేవలకు విశేష సేవలు అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి. భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ మేరకు ముద్రించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో స్థానిక కలెక్టరేట్లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ విడుదల చేశారు. తదుపరి రాజకీయ పార్టీ నాయకులకు ఆమె సూచనలు చేశారు. ముద్రించిన ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీని రాజకీయ పార్టీల నాయకులకు ఆమె అందజేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా సర్వే ముగిసిన తదుపరి జాబితాను ముద్రించామని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. తాజాగా ముద్రించిన ఓటర్ల జాబితాలో పౌరులు ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఎవరి ఓట్లైనా లేని పక్షంలో ఫిర్యాదులు చేయడానికి ఆగస్టు 30వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఓటర్ పేరు సవరణ చేసుకోవటానికి, ఓటు బదిలీ చేసుకోవటానికి ఆగస్టు 30వ తేదీ వరకు గడువు ఉన్నందున ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నూతనంగా ముద్రించిన ఓటర్ల జాబితాలో పౌరులంతా తమ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. పేర్లు సవరణ అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, వైసీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి, బీజేపీ నాయకులు రామకృష్ణ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ప్రభుత్వ సేవలో అంకిత భావం, క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి విశేష సేవలందించారని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ కొనియాడారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావన వశిష్ఠ మాట్లాడుతూ వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ జిల్లా పరిపాలనలో తనదైన ముద్ర వేశారని అన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన ప్రదర్శించిన సేవాభావం, నిబద్ధత యువ అధికారులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ డిఆర్ఓ గంగాధర్ గౌడ్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ సందర్భంగా గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, రేపల్లె, చీరాల ఆర్డీఓలు హరి, శ్రీదేవి, నరసింహారావు, కలెక్టర్ కార్యాలయ ఏవో మల్లికార్జున, తహసీల్దార్లు, జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొని డిఆర్ఓ గంగాధర్ గౌడ్తో పాటు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కు శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను అభినందించారు. ఈరోజు మన డిఆర్ఓ గారు రిటైర్ అవుతున్నారు. సో లిటిల్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో, బికాజ్ అందరూ చెప్పారు ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఆఫీసర్ అండ్ వెరీ గుడ్ పర్సన్ ఆల్సో. ఎప్పుడు రెడీగానే ఉంటారు, కష్టపడి పని చేస్తారు. ఎప్పుడు ఇలా అటువంటి చేయరు దట్ నేను చేయలేను, నేను చేయను అనేటువంటి చాలా ప్లేన్ లాగే పర్సనాలిటీ ఉంది. నేను కూడా చాలా నేర్చుకున్నాను మా డిఆర్ఓ గారితో. ఇప్పటి వరకు కొన్ని డిఆర్ఓ నేను చూసాను కెరియర్లో పోస్టింగ్. అందులో ఆయన రేటింగ్ మ్యాచ్ నెంబర్ 1 డిఆర్ఓ చేయగలరు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు నియంత్రణకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ పట్టణ, గ్రామాలు, విద్యా సంస్థల్లోనూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గడిచిన నెల రోజుల్లో 132 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామాలలో ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇప్పటికే ఈగల్ పల్లె పేరుతో 445 మందిని చైతన్యపరిచామన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వినియోగించడానికి అనుకూలత ప్రాంతాలుగా 50 ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్కడ సీసీ కెమెరాలు అవసరమన్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా కాకుండా యువతను కాపాడటం అధికారుల బాధ్యతగా వివరించారు. 15 డ్రోన్ కెమెరాలతో డ్రోన్ సర్వే లైన్స్ నిర్వహిస్తున్న తీరును పోలీసు అధికారులు వివరించారు. కాసో విధానం ద్వారా 55 ప్రాంతాలను చుట్టూ విస్తృతమైన తనిఖీలు చేశామని అధికారులు నివేదించారు. ఈ సమావేశంలో డిటిఓ పరంధామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీఓలు, డిఎస్పీలు, కమిటీలోని అనుబంధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖు అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఏట్రావారిపాళ్యం మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి అన్నారు.
కర్లపాళెం మండల ఏట్రావారిపాళెం గ్రామంలో శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు ఆదేశాలతో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు గ్రామ మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రెండంకారెడ్డి, ఏట్రా నాగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ ఆగస్టు పేదలకి నిరుపేదలకి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇవ్వటం ఇది చాలా ఆనందదాయకము. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారా ఈ ప్రజలందరికీ మంచి సదుద్దేశంతో వారికి మంచి చేయాలనే భావన కలిగి ఉంది. ఆ భావన వల్ల పేద ప్రజలు చాలా సపోర్ట్గా నిలబడి పేద ప్రజలకు వాళ్ళకి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇది మండల కేంద్రం కర్లపాళెం జాతీయ రహదారి బస్టాండ్ వద్దనే ఐస్ బాక్స్ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్నాయి. బస్టాండ్కు లారీలను అడ్డంగా పెట్టి ఐస్ లోడ్ బాక్సులు లోడింగ్ జరుగుతూ ఉండటంతో ఉదయం పూట బస్టాండ్లోకి వెళ్లే కూర్చోటానికి వీలు లేకపోవడంతో రోడ్డుపైనే ప్రయాణికులు నిలుస్తున్నారు. బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపైన ఐస్ బాక్స్ లోడింగ్ అన్లోడింగ్ జరగకుండా చూడాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ 1వ తారీఖున ఉదయం నుంచే వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాళెం మండలంలో 7,613 మందికి గాను 3,28,58,000 రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 93% పంపిణీ చేసినట్లు, ఇంకా ఏమైనా మిగిలితే రేపు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 163 మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందచేయడం జరుగుతుందన్నారు. ఈ పెన్షన్దారులందరూ కూడా విజ్ఞప్తి, ఈరోజు ఉదయం 6 నుంచే అవాతాతలకి మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా పెన్షన్ అందజేయబడతారు. కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కర్లపాలెం మండలంలో మొత్తం 7,613 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరికి గాను 3,28,58,000 రూపాయలు పంపిణీ చేయబడుతుంది. దీనికి సంబంధించి 163 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా స్పౌస్ పెన్షన్స్ వచ్చేసి మనకి ఈ నెలలో కర్లపాలెం మండలంలో 7 పెన్షన్స్ శాంక్షన్ అయినవి. దానిలో గణపవరం నుంచి 2 పెన్షన్స్, అదేవిధంగా కర్లపాలెం నుంచి 2, ఏట్రావారిపాలెం 1, సమ్మెటవారిపాలెం 1, ఈ పెద్దగొల్లపాలెం 1, మొత్తం 7 పెన్షన్స్ శాంక్షన్ అని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే దాదాపు ప్రతి నెల దాదాపు 95, 97, 98 వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళు కాస్త హాస్పిటల్లో ఉండో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరుసటి రోజు పెన్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా తీసుకొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా ఆ పెన్షన్దారులు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కర్లపాలెం మండలంలో మొత్తం 93% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మీకు సాయంత్రం లోపల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేస్తాం. మృదు స్వభావి చందోలు గ్రూప్ దేవస్థానాల సీనియర్ సహాయకులు కొండవీటి శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని తహసీల్దార్ దూలిపూడి వెంకటేశ్వరరావు అన్నారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో 3 దేవస్థానాల సీనియర్ సలహాదారులుగా పనిచేసిన కొండవీటి శ్రీనివాసరావు పదవీ విరమణ సన్మాన సభ శ్రీ బగళాముఖి అమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. శ్రీనివాసరావు దంపతులకు పలు దేవాలయాల చైర్మన్, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వరరావు, లింగోద్భవ దేవాలయ చైర్మన్ పరిమి రామకృష్ణ సాయి, బంగళాముఖి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, దండబోట్ల సుబ్బయ్య, వేదాంతం శ్రీనివాసాచార్యులు, కుంచాల నర్సారెడ్డి, ఎండూరి సాయిగుప్తా, చక్రధర్ రెడ్డి, కావూరి శ్రీనివాసరావు, శివ నాగరాజు, ప్రసాద్, వక్కలగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది వీరి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ధనుర్మాసం చాలా అద్భుతంగా చేస్తారు. అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయమైన శ్రీ కృష్ణాష్టమి బాగా వారి ఇంట్లో చేస్తారు. అదేవిధంగా వారి ఈవో గారితో బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. వారిద్దరూ కూడా ఈ ఆలయాల అభివృద్ధికి కానివ్వండి,
వారి కమిటీ చైర్మన్స్తో ఎక్కువగా కలిసిమెలిసి అభివృద్ధి చేస్తానికి ఎక్కువగా ఇది చేస్తారు. అదేవిధంగా అమావాస్య రోజు వస్తే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము రకరకాలుగా అంటే సొంతంగా కాకపోయినా ఎక్కువగా మాకు పై అధికారులు కానివ్వండి, హైకోర్టు జడ్జెస్ కానీ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ దేవస్థానంలో ఎంతమంది ఉన్నా కానీ ప్రోటోకాల్కి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎవరైనా పై అధికారులు వచ్చినా వారి అందరినీ కూడా సక్రమంగా, అదేవిధంగా ఏ విధమైన మాట రాకుండా వారు నడుచుకుంటారు. ఈవో గారు మరియు మన శ్రీనివాసరావు గారి బాండింగు, వారి మధ్య అనుబంధం చాలా అత్యున్నతంగా ఉంది. ఏ రోజు కూడా నన్ను బద్దకిచ్చి సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉందామనే ఆలోచన నాకు తెలిసినంతే వచ్చి ఉండదు. ఆయనకి ఏదో ఆరోగ్యం బాగోకపోతే తప్పితే ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క దేవస్థానంలో ఆ ఫైల్స్ వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత శివాలయంలో సంబంధించిన వర్క్ చాలా జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా ఇంకా చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో కూడా వర్క్ జరుగుతున్నది, కొంచెం ఉన్నది. ఇంకా అట్లా ఏదో ఒక పని చేస్తూ కూడా ఆలయ నిర్వాహక నరసింహమూర్తి గారు యువ గారితో కూడా కలిసిపోయి అలా కలవటము, నాకు కలిసి వర్క్ చేయడం అనేది చాలా తక్కువ మేము చూడటం. అధికారుల్లో కలిసి చాలామంది రకరకాలుగా ఉంటూ ఉంటారు, కానీ ఒక అన్నదమ్ములాగా కలిసిపోయి ఏ కార్యక్రమం ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరైనా మన గుడికి వస్తున్నారు, అమావాస్య దానికి చాలా అమావాస్యలకు వస్తుంటారు, ఎవరు ఏ విధంగా వస్తే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఎవరికి ఏ విధంగా మనం చేయాలి, దేవస్థానానికి మనం ఏం చేయాలి అనే ఆలోచనతో ఇద్దరు కూడా కలిసి 3 దేవస్థానాలకు కూడా మరి యువ గారు కానీ శ్రీ గారు కానీ విశేషమైన సేవలు అందించారు. మరి ఒక రకమైనటువంటి ఉద్యోగ బాధ్యత అనేకంటే ఒక మిత్రత్వం అనేది నాలో అతని మీద మంచి గౌరవ అభిప్రాయం ఉంటుంది. అటువంటి కొండవెల్లి శ్రీనివాసరావు గారు అందరూ ఇంత ప్రారంభంలో విషయం చెప్పారు. ఏ ఉద్యోగం అయినా సరే కొంతకాలం సంతోష గ్రూపు, మరి కొంతకాలం ఇంకో గ్రూపు, మరి కొంతకాలం ఇంకో గ్రూపు, అంటే ఎక్కడో ప్రారంభం జరిగి ఎక్కడో ఉద్యోగం జరిగి ఎక్కడో విరమణ చేయడం అనేది 100 మందిలో 95% ఉంటుంది. అలాగా కాకుండా మా శ్రీనివాసరావు వచ్చేసరికి ప్రారంభం నుండి ఈరోజు నేటి వరకు కూడా ఇప్పుడే వచ్చినటువంటి మా ముఖ్య లింగో గోస్వామి బంగారమ్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ప్రభుత్వ సేవలో అంకిత భావంతో ప్రభుత్వానికి, ప్రజలకు, సేవలకు విశేష సేవలు అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.